హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే సింహాచలం వచ్చాను. ప్రతిసారి వస్తుంటాను, కానీ ఇదేదో కొత్తగా చూస్తున్నాను నేను సింహాచలంలోని. ఇక్కడ ఒక్కొక్క నక్షత్రానికి ఏమేమి చేస్తే బాగుంటుందో అని వీళ్ళు ఇక్కడ నోట్ చేసి పెట్టారు. నేను మీకు కొన్ని నక్షత్రాలు చూపిస్తాను. ఇందులో ఏమైనా మిస్ అయితే నాకు తెలియదు, మరి ఏమైనా మిస్ అయితే మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్క నక్షత్రానికి ఎలా ఉందో చూసుకోండి. ఇది ఉత్తరాషాఢ నక్షత్రంకి. ఉత్తరాషాఢ నక్షత్రం శ్లోకం ఏంటో, అధిదేవత ఎవరు, వృక్షం ఏ వృక్షానికి మొక్కుకుంటే మంచి జరుగుతుందో, అండ్ ఎన్ని ప్రదక్షిణలు చేయాలో, చేసిన తర్వాత ఆ పూజ ఫలితం ఏంటో, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, చూడండి. ఏమైనా మిస్ అయితే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం, ఇది ఆరుద్ర నక్షత్రం, ఇది విశాఖ నక్షత్రం, రేవతి నక్షత్రం, ఇది మూల నక్షత్రం, ఉబ్బ నక్షత్రం, పునర్వసు నక్షత్రం, అశ్విని నక్షత్రం వాళ్ళది, ఇది ధనిష్ట నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, నక్షత్రం, చిత్త నక్షత్రం, ఉత్తరాభద్ర నక్షత్రం, శతభిష నక్షత్రం అంట, ఇది స్వాతి నక్షత్రం, ఇది కృతిక నక్షత్రం, ఇది మృగశిర నక్షత్రం, ఇది శ్రవణం నక్షత్రం, ఇది ఆశ్లేష నక్షత్రం, ఉత్తర నక్షత్రం భరణి నక్షత్రం వాళ్ళది, పూర్వాషాఢ నక్షత్రం, ఇది రోహిణి నక్షత్రం వాళ్ళది, అనురాధ నక్షత్రం వాళ్ళది, భద్ర నక్షత్రం ఇక్కడ ఉన్న లాస్ట్. ఇది ఇక్కడతో అన్ని నక్షత్రాలు కవర్ చేశాను. ఏమైనా మిస్ అయితే నాకు చెప్పండి, కామెంట్లో పెట్టండి. చూసారు కదా, సింహాచలం దర్శనం అయిపోయిన తర్వాత కొత్తగా పెట్టింది. ఎవరైనా నక్షత్రాల్లో మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకున్నా, ఏమైనా డెవలప్ చేసుకుందాం అనుకున్నా, మీకున్నవి ఏం చేస్తే బెటర్ అని మీకు అనిపిస్తుంది. మనకు తెలియదు కదా, మన జాతకాల్లో చూపించుకోలేం కదా కొన్నిసార్లు. సో సింహాచలం టెంపుల్ బయట ఇది పెట్టారు. దాన్ని బట్టి చూసుకొని మీరు వచ్చి మీ నక్షత్రం ఏంటో చూసుకొని దాన్ని బట్టి మీరు పూజలు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలియజేయాలని ఈ వీడియో తీసి షార్ట్ టైంలో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్, ఉంటాను మరి. సైనింగ్ ఆఫ్ ప్రకాష్ టాక్స్.